కొని మనము ఆ, ప్రార్థన అది విజ్ఞాపనలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయము 9వ వచనము నేను చదువుచున్నాను. ఇశ్రాయేలు వారికి రాజైన యెరోబాము ఏలుబడినందు 25వ సంవత్సరమున ఆసా యోధా వారిని ఏలనారంభించెను. అతడు 41 సంవత్సరములు యెరూషలేమునందు ఏలుచుండెను. 11వ వచనం. ఆశా తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొని 14వ వచనం. ఆశా తన దినములన్నీయు హృదయపూర్వకంగా యెహోవాను అనుసరించెను గాని ఉన్నత స్థలములను తీసివేయలేకపోయెను. దినవృత్తాంతముల 2వ గ్రంథము 14వ అధ్యాయము. దినవృత్తాంతములు 2వ గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనములో ఈ విధంగా కనబడుతుంది. ఆ సంవత్సరములలో అతనికి యుద్ధములు లేకపోవుట చేత దేశములో నెమ్మది కలిగి ఉండెను. యెహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతడు యోధా దేశమున ప్రాకారముల గల పట్టణములను కట్టించెను. 8వ వచనం మరొకసారి 8వ వచనం చదువుదాం. ఆ కాలమున డాళ్లను ఈటలను పట్టుకుని 3 లక్షల మంది యోధావారును కేడెములు ధరించి విల్లు వేయు 2,80,000 మంది బెన్యామీయులను కూడిన సైన్యము ఆసాకు ఉండెను. వీరందరూ పరాక్రమశాలులై ఉండిరి. మనం చదువుకున్న ఈ మాటలు రాజు అయినటువంటి ఆశా గారి కోసమని మనందరికీ తెలుసు. ఆశా జీవితము మనకి కనబడుతూ ఉంది. మొదటి రాజుల గ్రంథంలో ఆయన తన తండ్రి అయిన అబియా తర్వాత ఆయన ఈ లోకంలో ఆయన ఇక్కడ వచ్చినట్టు చూస్తూ ఉంటాం. ఇతడు దావీదు వలె, అంటే ఈయన రాజుల గ్రంథంలో రాసిన మాటను నేను చదివితే రాజుల గ్రంథంలో ఆయన అంటాడు, ఇతడు యెహోవా దృష్టికి నీతిమంతు యథార్థంగా ప్రవర్తించిన వాడై ఉన్నాడు అని ఒక మాట చదువుతూ ఉంటాం. హృదయపూర్వకంగా యెహోవాను ఆశ్రయించిన వాడుగా మన లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉంటాం. ఈరోజు మన విజ్ఞాపనకి ఈ భాగం నుంచి ఈ భాగం తర్వాత ఆయన చేసినటువంటి ఒక ప్రార్థన తలంపుల ద్వారా మనము హెచ్చరించబడుతూ ఆయనలో ముందుకు కొనసాగుదాం. జీవితంలో ఏదైనా పెనుగాలు కానీ, ఒడిదుడుకులు కానీ, అనారోగ్యం కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, ఆపదలు ఏదైనా సరే ఏదన్నా వస్తే మన ప్రయారిటీస్ మారిపోతూ ఉంటాయి. ఆలోచన జ్ఞానము అప్పుడు వరకు చాలా భక్తిపరులుగా ఉంటాం, కానీ ఏదైనా సరే ఒక సమస్య వచ్చినప్పుడు, ఆర్థిక ఇబ్బందులు కానీ, అనారోగ్యం కానీ వస్తే మనం అనుకున్నది ప్రేయర్ఫుల్గా ఆ రోజు వరకు ఉన్నా కానీ అక్కడి నుంచి కొంత భయం కలిగి మన ఆలోచన ధోరణి మారిపోతూ ఉంటుంది. మనము అప్పుడు వరకు గొప్ప ప్రార్థనాపరులుగా ఉండొచ్చు, అప్పుడు వరకు దేవుని మీద నమ్మకం కలిగిన బిడ్డలుగా ఉండొచ్చు, ఆధారపడిన బిడ్డలుగా ఉండొచ్చు. అయితే ఏదైనా సమస్య వస్తే ఆ సమస్య ద్వారా ఆయన మీద ఆనుకోవడం మానేసేసి లోకంలో మీద కానీ ఇతరుల ఆలోచనల మీద కానీ మనము డిపెండ్ అయిపోతూ ఉంటాం.
విజ్ఞాపన చేయడానికి వచ్చిన మనము ఇలాంటి సమస్య వచ్చినప్పుడు దేవుని దగ్గరికి ఎందుకు వెళ్ళాం? దేవుణ్ణి ఎందుకు గోజాడం? దేవుని దగ్గర ఎందుకు ఆయన మీద ఆనుకుని ప్రవర్తించము అని ఆలోచిస్తే మనం అర్థం అవుతూ ఉంటాం. ఎందుకంటే మనము ఏదైనా సమస్యలో మనందరికీ సమస్యలు అది ఇబ్బందులు లేని జీవితాలు ఎవరికి ఉండవు. అలాంటి జీవితాలు వచ్చినప్పుడు మనం ఏ విధంగా దేవుని మీద ఆధారపడుతున్నాము అన్నది మనకు అర్థమవుతూ ఉండాలి. లాస్ట్ బుధవారము అన్న వాక్యం చెప్తూ పాటలు పాడేవాళ్ళకి 7 క్వాలిటీస్ 7 విధాలుగా ఉంటారు అని చెప్పడం జరిగింది. మనందరికీ గుర్తే ఉంటాయి. అయితే అక్కడ పాటలు అనే పదాన్ని తీసి ప్రార్థన అనే పదాన్ని పెట్టుకుంటే అక్కడ పాటలు పాడే వాళ్ళకి 7 విధాలుగా విభజించవచ్చు అని చెప్పిన మాటల్లో పాటలు అన్న పదానికి ఆబ్లిక్ పెట్టుకుని పరిచర్య కానీ లేకపోతే ప్రార్థన కానీ పెట్టుకుని చదువుకుంటే మనం పాటలు పాడేవాళ్ళు ఏ విధంగా ఉంటారో, ప్రార్థన చేసేవారు ఏ విధంగా ఉంటారో, పరిచర్య చేసేవాళ్ళు ఏ విధంగా ఉంటారో మనకు అర్థమైపోతూ ఉంటుంది. అవిధేయులుగా ఉండకూడదు ప్రార్థన చేసేవాళ్ళని, అజ్ఞానంతో చేయకూడదని, అమాయకంగా చేయకూడదని, అహంకారులుగా, అబద్ధికులుగా, వేషధారులుగా కాకుండా ఆత్మీయులుగా ఉంటూ ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన నిజంగా జవాబులు తెచ్చే ప్రార్థనగా ఉంటుంది. నా మాటలు కాదు, మొన్న విన్న మాటలు, ఈ 5 మాటలు అక్కడ 7 మాటలు అక్కడి నుంచి తీసుకున్నవే. అయితే మనము ఈ చదివినటువంటి ఈ చిన్న భాగంలోంచి రాజుల గ్రంథంలోంచి దినవృత్తాంతాల గ్రంథంలోంచి మనం చదివిన ఈ మాటలలో ఆశా గారు అంటే ఆ రాజుగారు చేసినటువంటి ఒక ప్రార్థన కనిపిస్తూ ఉంటుంది తర్వాత భాగంలో. నేను అందుకే అది చదవలేదు, ఇప్పుడు చదివి వినిపిస్తాను. ఆ ప్రార్థన చేస్తే అప్పుడు వరకు కూడా మనం చదివాం 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ని ఆయన పరిపాలించినట్టుగా చూస్తాం. ఆయన కాలంలో విశ్రాంతి, యుద్ధాలు లేవు అని మనం లేఖన భాగాల్లోంచి చూసాం. అయితే ఆయనకున్న సైన్యం తర్వాత, ఇందాక చదివిన ద్వితీయోపదేశ కాండంలో దాని సైన్యం తర్వాత ఆయన మీదకు ఒక శత్రువు దండెత్తి వచ్చినట్టు, ఆయనకి మహాసైన్యం ఉన్నట్టు, తర్వాత ఆ సైన్యాన్ని ఏ విధంగా ఓడించాలో ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాడు. చూడండి, దినవృత్తాంతముల గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనంలో ఈ విధంగా కనబడుతుంది. దినవృత్తాంతాల గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనంలో ఆశ తన దేవుడైన యెహోవాకు మొర్రపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలం లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరు లేరు, మా దేవా యెహోవా మాకు సహాయము చేయుము, నిన్నే నమ్ముకుని ఉన్నాము, నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరుచున్నాము. యెహోవా నీవే మా దేవుడవు, నరమాతృలను నీ పైన జయమును నందనీయకము అని ప్రార్థింపగా అనే ఒక 11వ వచనం, ఒక్క వచనంలోనే ఆయన ప్రార్థన మొత్తము చూపించినట్టుగా మనం చూస్తున్నాం. ఈ ప్రార్థనను నేను చదివినప్పుడు నాకు ఎందుకు చేశాడు ఈ ప్రార్థన ఈయన అని ఆలోచిస్తే అక్కడ ఓటమి భయం కనిపిస్తుంది. 11వ వచనం చదివాం కదా, 10వ వచనంలోకి వెళ్తే ఒక రాజు ఈయన మీదకి దండెత్తొచ్చి 1000 సైన్యాన్ని అట్టుకొచ్చి ఎదరపెట్టి యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్న సమయంలో ఆయన యెహోవా సన్నిధికి వచ్చి ప్రార్థన చేయడం మొదలుపెట్టినట్టుగా చూస్తూ ఉంటాం. అంటే ఓటమి ఆయన ముందు కనిపిస్తుంది. ఎందుకంటే ఈయనకి దగ్గరగా 6.5 లక్షలు 7 లక్షల మంది మాత్రమే ఉన్నారు. అవతల ఆయనకి 10 లక్షలు దాటి 300 రథాలు దాటి ఉన్నాయి. ఆ సిచ్యువేషన్లో ఈయన ఓడిపోయే అవకాశం కనిపిస్తుంది కనుక
దేవుని సన్నిధికి వచ్చి మొరపెడుచున్నాడు. నాకు మా సైన్యానికి ఓటమి లేకుండా దయచేయి. మాకు బలం సరిపోదు ప్రభువా, మాకు బలం దయచేయి. నీవే సహాయం చేసే దేవుడు, నీవు తప్ప ఇంకెవరూ లేరు. శత్రువులను ఎదిరించుటకు వారి మా మీద బలము చూపకుండా దయచేయి. విజయం పొందుకోవడానికి మేము బయలుదేరి వెళ్తున్నాం, మాకు సహాయం చేయి అని ఆయన ఆయన ప్రార్థన అవసరతలు అక్కడ పెడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు విజ్ఞాపనకు వచ్చిన మనం కూడా మన ప్రార్థన అవసరతను తీసుకొచ్చి ఉంటాం గ్యారంటీగా. మన ప్రార్థన అవసరతలు మనకు తెలిసి ఉన్నాయి చాలా వరకుని. మరి ఆశా గారి రాజుగారి లాగా మనం కూడా ప్రార్థన చేసే బద్దులమై ఉన్నాము అని మనం గుర్తెరగవలసిన అవసరం ఉంటుంది. మనము ప్రతి విజ్ఞాపన కొడుకులో అనేక ప్రార్థన అవసరతలు మన ముందుంచారు దైవజనులు. అయితే వాటిని కొన్ని సమయాల్లో మనము గుర్తుపెట్టుకుంటూ, కొన్ని సమయాల్లో మర్చిపోతూ, దానికోసం ప్రార్థన చేస్తూ ముందుకు సాగుతున్నాం. ఏంటి ఓటమి? ఆశా రాజుగారు చెప్పిన ఆ ఓటమి భయము అక్కడ కనిపిస్తుంది. ఈరోజు మనకి ఈ రోజుల్లో క్రైస్తవ లోకంపై దండెత్తే సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి. న్యూస్ పేపర్లు చదివేవాళ్ళకి, వార్తలు వినేవాళ్ళకి ఇది అర్థమైపోతుంది. క్రైస్తవ లోకం మీద దండెత్తిన సందర్భాలు డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్లో మనకు జరుగుతూనే ఉన్నాయి. మణిపూర్ అవ్వచ్చు, ఉత్తరప్రదేశ్ అవ్వచ్చు, అస్సాం అవ్వచ్చు, ఈ సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి. మనము రాజుగారి వల్ల ఆ రాజులాగే మనం కూడా ప్రార్థన అవసరతలు దేవుని సన్నిధిలోకి తీసుకురాకపోతే మన విజ్ఞాపన మన కొరకు మాత్రమే అయితే చాలా మనం ఇబ్బందులు కొని తెచ్చుకునేవారుగా అవుతాం. మణిపూర్లో సంఘంపై దాడులు జరిగాయి, మీ అందరికీ తెలుసు. సంఘంపై దాడులు జరుగుతున్న వాటిని మనం త్రిప్పుకొట్టవలసిన అవసరం ఉంది ప్రార్థనల ద్వారానే. మరి అటువంటి బలము మనం పొందుకుని విజ్ఞాపన చేయడానికి వచ్చామా? దైవజనులపై, విశ్వాసులపై దాడులు జరుగుతున్నాయి. వారు అనుకుంటున్నారు నేను విజయం పొందుకున్నాము అని. అటువంటి ఆలోచనలో ఉన్నారు. కానీ మనము ప్రార్థనాపూర్వకంగా విజయాన్ని సంపాదించుకునేవారుగా ఉండాలి అని ఈ రాజు ద్వారా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. క్రైస్తవ లోకం ఆపదల్లో ఉంది, సంఘం ఆపదలో ఉంది, విశ్వాసులు దైవజనులు ఆపదల్లో ఉన్నారు. మరి ప్రార్థన చేసేవారుగా, విజ్ఞాపన చేసేవారుగా మనం ఉన్నామా అని ఆలోచిస్తే మనం అర్థమవుతూ ఉంటాం. అంతేకాకుండా అనారోగ్యంగా ఉన్న బిడ్డల కోసం మనం చేస్తున్నాం, దానిపై మనకు జయం కలగాలి. అక్కడ ఆ రాజుగారు చేసిన ప్రార్థనే కనిపిస్తుంది. కానీ ఈరోజు ఆ ప్రార్థన మన జీవితంలోకి అనువదించుకోగలిగితే నిజంగా మనం ప్రార్థన చేయకుండా ఉండలేం. ఎందుకంటే ఆ సిచ్యువేషన్కి మన సిచ్యువేషన్కి పెద్ద తేడా లేకపోవచ్చు, చాలా దగ్గర సంబంధమే ఉన్నది. అక్కడ ఒక రాజు దండెత్తుకునే వచ్చాడు. కానీ ఈరోజు ప్రపంచ దేశాలు క్రైస్తవం మీద దండెత్తే సందర్భాలు కనిపిస్తున్నాయి. అయితే మరి మనము అటువంటి ప్రార్థన చేయడానికి, విజ్ఞాపన చేయడానికి మనము ఇక్కడికి వచ్చామా అన్నది ఆలోచించి ముందుకు సాగవలసిన అవసరం ఉంటుంది. అయితే నాకు ఆలోచన ఉంది, ఆ ఆలోచన సరిపోతుందా ప్రార్థన చేయడానికి అంటే? ప్రార్థన చేస్తే అదొక్కడితోటి ఆగదు. అయితే ఆ ప్రార్థనకి మన ప్రిపరేషన్ ఉండాలి. ఆ ప్రిపరేషన్ లేకుండా మనం ప్రార్థన చేసినా అది వ్యర్థంగానే ఉండిపోతుంది. ఏంటి ఆ ప్రిపరేషను? ఇక్కడ ఎక్కడా కనిపించలేదే అని అనుకోవచ్చు. అయితే చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ఆ ప్రిపరేషన్ ఏముందో నీకు మీ ముందు పెడతాను. ఒక సండే స్కూల్ టీచర్ ఉన్నాడు.
బీటెక్ చదివాడు, బాగా చెప్తాడు సండే స్కూల్ని. బైబిల్ తీసి కానీ టెక్స్ట్ బుక్ కానీ తీసి కానీ గంటన్నర 2 గంటలు వివరించగలుగుతాడు. అయితే డిఎస్సి నోటిఫికేషన్ పెడితే ఆయన రాయడానికి అర్హుడు అంటారా? డిఎస్సి నోటిఫికేషన్ పడింది, ఆయన టీచర్ జాబ్కి అప్లై చేసేయడానికి అర్హుడా? కాదు. ఎందుకున్నాయి? బీఈడి చేసిన వాళ్ళు మాత్రమే దాని అర్హులు అని గవర్నమెంటు నిర్ధారించింది. ఇక్కడ ఈ ఆశా గారు కూడా ఆయనకి అవకాశం ఉంది. ఆయన అంటున్నాడు, నేను శత్రువుల మీద విజయం పొందాలి, నాకు విజయం కావాలి, బలం కావాలి, సహాయం చెయ్యి అని అక్కడితో ఆగట్లేదు ఆయన. ఆ లేఖన భాగంలో 11వ లేఖన భాగంలో మనము ఒకసారి జాగ్రత్తగా ఆలోచిస్తే ఆయన చేసిన ప్రార్థనలో గూఢమైన అర్థాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. అంటే గూఢమంతే మీరు కంగారు పడక్కర్లేదు, అక్కడ చదివితే అర్థమయ్యే మాటలే ఉన్నాయి. ఒక్కొక్కటి చదివి నేను వీలైన త్వరగా ముగిచ్చేస్తాను. ఆయన అన్న పదంలో మీకు చెప్పిన ఉదాహరణలో ఆ క్వాలిఫికేషన్స్ ఉన్నా కానీ, ఆ ఆశ ఉన్నా కానీ ఆ ఎగ్జామ్కి రాయడానికి ఎలాగ అనర్హుడో మనకు కూడా మన ఆలోచన, మనం ప్రార్థన చెయ్యాలి అని ఆ దృక్పథం మనలో ఉండొచ్చు, కానీ మనకున్న ప్రిపరేషన్ కానీ ఆ క్వాలిఫికేషన్ కానీ లేకపోతే మనం కూడా ప్రార్థన చేసినా అది దేవుని దగ్గరికి చేరదు అని మనం ఆలోచించవలసిన బద్దులమై ఉన్నాం. ఆయనకి ఉన్నటువంటి క్వాలిటీస్ ఏమున్నాయి, ఈ ఆశా గారికి ఉన్న క్వాలిటీస్ ఏమున్నాయి అని ఈ 11వ వచనంలో చదివితే మొదటి క్వాలిఫికేషన్ ఏంటంటే ఆయనకి ఆశ తన దేవుడైన యెహోవాకు మొర్రపెట్టి, తన దేవుడైన యెహోవాకు అని తనను ఆపాదించుకుంటున్నాడు. నా దేవుడైన యెహోవాకు, ఇది థర్డ్ పర్సన్ రాసిన భాగం కాబట్టి అలా కనిపిస్తుంది, కానీ అక్కడ నా ప్రభువకు యెహోవాకు, నా దేవుడైన యెహోవాకు అని సందర్భం మనం తీసుకుంటే ఒక యథార్థమైన ప్రార్థన ఆయన హృదయంలోంచి బయటకు వస్తున్నట్టుగా మనం గమనిస్తాం. ఒక యథార్థమైన భక్తి కనపడుతుంది, ఒక యథార్థమైన ఆలోచన కనిపిస్తుంది. మరి ఆ ఆలోచన ద్వారానేమో ప్రభువు కిందకెళితే ఆయనకి విజయం చేకూర్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఇదే గ్రంథంలో 16వ అధ్యాయం 19వ వచనంలో 16:9వ వచనంలో ఒక మాట కనిపిస్తుంది. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటికై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. యథార్థ హృదయం మనకుంటే ఆయన బలపరుస్తాడు అని ఈ లేఖన సత్యం. అందుకనేమో ఆయన అంత సైన్యం ఉన్నప్పటికీ ఆయన విజయం పొందుకోవడానికి అవకాశం దొరికింది. ఆయన యథార్థ హృదయం కలిగిన వాడు కనుకనే అక్కడ విజయం ఆయనకి చేకూరినట్టుగా మనం చూస్తూ ఉంటాం. కీర్తనలో 125వ కీర్తన 4వ చరణంలో ఒక మాట ఉంటుంది, యథార్థ హృదయులకు యెహోవా మేలు చేయును అనే మాట కనిపిస్తుంది. నిజంగా మనం ఇందాక విన్న లోకం మీదకి సాతానుడు దాడి చేస్తున్నాడని, సంఘం మీద సంఘాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడని, దైవజనుల్ని విశ్వాసుల్ని ఇబ్బంది పెడుతున్నారని మనం విన్నాం. మనము యథార్థ హృదయం గలవారమై మనం ప్రార్థన చేస్తే వాటి నుంచి మనకు జయం ఇచ్చే దేవుడు అని మనం గుర్తుపెరగవలసిన అవసరం ఉంటుంది. అక్కడ కీర్తనకారుడు అంటున్నట్టుగా యెహోవా యథార్థ హృదయులకు మేలు చేస్తాడంట, బలపరుచుతాడంట. మరి మనము ఆ కోవకు చెందిన వారమా కాదా అన్నది మనల్ని మనమే ఆలోచించుకోవాలి. ఈ ఆశ రాజుగారు తన దేవుడైన యెహోవాకు అని యథార్థంగా చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఇంకో మాట చూస్తే ఇందా చదివిన దాంట్లో మొర్రపెట్టి అని ఒక మాట చూసాం.
ఇంగ్లీష్ బైబిల్లోకి వెళ్తే దాని పదాన్ని ఏమన్నారంటే క్రయింగ్ అని రాశారు. ఏడ్చుతూ అంటే అదే కన్నీళ్లు విడిచుచు అనే అర్థం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆయన యెహోవా సన్నిధిలో కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసిన భక్తుడిగా మనం చూస్తూ ఉంటాం. దేవుని సన్నిధికి వచ్చి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తే, విజ్ఞాపన చేస్తే ఆయన ఆ ప్రార్థన తోసివేయుడు అని బైబిల్ లేఖనాలే మనకు సెలవిస్తున్నాయి. హిజ్కియా గారు మనకు తెలుసుగా, ఆయన కన్నీళ్లతో ప్రార్థన చేస్తే ఏం జరిగిందో. నీ కన్నీళ్లను నేను చూసి తిని, నీ ప్రార్థన నేను ఆలకించి తిని అనే మాట కనిపిస్తుంది. 2 రాజుల గ్రంథం 20 అధ్యాయం 5వ వచనంలో కనిపిస్తాయి. 2 రాజుల గ్రంథం 22 అధ్యాయం 19లో చూస్తే, నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితు కనుక నీవు చేయి మనవి నేను అంగీకరించి ఉన్నాను అనే పదం కనిపిస్తుంది. ఆయన సన్నిధిలో కన్నీళ్లు విడిస్తే ఆయన మన మనవి ఆలకిస్తాను అని ఆ లేఖన భాగ సత్యాన్ని మనం గ్రహిస్తున్నాం. మరి మనము ఎంతవరకు ఆయన సన్నిధిలో కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తున్నాం? ఈ పదము చదివినప్పుడు నాకు చాలా భయం వేసింది. నేను కూడా కన్నీటి ప్రార్థనకి దూరంగానే ఉన్న సందర్భాలు కనిపిస్తున్నాయి. దేవుడా నన్ను క్షమించు, ఈ పదం నేను మాట్లాడడానికి అర్హుణ్ణి కాదు, కానీ నీ లేఖన సత్యం ఇది ఉంది కాబట్టి నేను ఆ మాట అక్కడ చెప్పాలి అని ప్రార్థనాపూర్వకంగా ఆ మాటను తీసుకోవడం జరిగింది. ఆశా గారు చేసినటువంటి యథార్థమైన ప్రార్థన కావచ్చు, కన్నీటి ప్రార్థన కావచ్చు, కిందకెళ్తే యెహోవా అని తన వ్యక్తిగత ప్రార్థన స్పష్టంగా చేసినట్టుగా మనం చూస్తున్నాం. మాకు సహాయం చేయి అని స్పష్టంగా ఆయన ఒక ప్రార్థనను ఆయన సన్నిధికి తీసుకొచ్చినట్టుగా మనం చూస్తున్నాం. మనకు తెలుసు, ప్రార్థన చేస్తే స్పష్టంగా చేసినప్పుడే అది ఆయన అంగీకరించబడుతుంది, తద్వారా మనము మేలు పొందుకుంటాము అని. మరి అటువంటి ప్రార్థన మనం చేస్తున్నామా? మనందరికీ తెలిసిన విషయమే. అన్నగారు ప్రభు సన్నిధికి వెళ్ళి ఆవిడ ప్రార్థన చేసి, నాకు బిడ్డనివ్వు అనలేదు, మగ బిడ్డనిస్తే అని ఆవిడ ఒక స్పష్టమైన ప్రార్థన దేవుని సన్నిధికి తీసుకొచ్చింది. తద్వారా ఆవిడ ఏమైంది? బలం పొందుకొని అక్కడ ఒక మగబిడ్డను తీసుకుని సమూయేలు లాంటి గొప్ప వ్యక్తికి తల్లిగా మారింది. మరి ప్రార్థన చేసేటప్పుడు మన ప్రార్థన అలాగా స్పష్టమైన ప్రార్థనగా వ్యక్తిగతంగా ఉందా అని మనం ఆలోచించవలసిన అవసరం ఉంటుంది. ఇంకొంచెము ఆ ప్రార్థనలో కిందకి వెళితే, నీకన్నా నాకు ఎవరున్నారు, నీకన్నా నాకు ఎవరు లేరు అని ఆయన ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ ప్రార్థన మనకి ఆయన మీద ఆనుకుని ప్రార్థన చేయడానికి ఆయన చేసిన ప్రార్థనగా మనం చూస్తూ ఉంటాం. ఆయన ఆధారం చేసుకుని ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థన చేస్తే హృదయ లోతుల్లోంచి రావాలి అని మనం అనేక సందర్భాల్లో హెచ్చరించబడ్డాం, ప్రోత్సహించబడ్డాం. మరి ఆనుకునే ఆయన్ని ప్రార్థన చేస్తున్నామా? మొన్న అంటే గత కొన్నాళ్ళుగా మనము ఒక మాట విన్నాం మన సంఘంలోనే, చేయవలసినది చేయలేక ప్రార్థన చేస్తే అది ఆధారపడడం కాదు, చేయగలిగినది కూడా చైనా ప్రభువా అని ఆయన సన్నిధిలో మొర్ర పెట్టడమే ఆధారపడడం అని మనకు ఒకసారి దావీదు గారి సందర్భంలో చెప్పారు. తన కుటుంబాన్ని చెరగొనుకున్నప్పుడు ఆయన మొరపెట్టి, నేను వారిని కలుసుకుని వారిని రక్షించుకోగలుగుతానా అన్న సందర్భంలో ఆ మాటలు మనం చూస్తాం. మరి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, మనం బయటికి వెళ్ళినప్పుడు అటువంటి ప్రార్థన చేస్తున్నామా? మనమే ఆలోచిస్తే మనకు అర్థమవుతూ ఉంటుంది.
ఈ భాగంని ఉన్న 6 లైన్ ఐటమ్స్‌ని మనం చదువుతా ఉంటే ఒక్కొక్క లైన్ ఐటము మనకి ఒక్కొక్క పాఠాన్ని నేర్పించే మాటలుగా ఉంటాయి. మరి అంత చిన్న వచనంలోనే దేవుడు ఆశా రాజు గారితోటి ఆయన ప్రార్థన మనకి నేర్పించడానికి ఇష్టపడుతున్నట్టుగా మనం చూస్తాము. నమ్మకంతో కూడిన ప్రార్థన ఆయన చేసినట్టుగా. అలాగే ఆయన సర్వశక్తి గల నామము అని గుర్తుపెట్టుకుని నువ్వే సైన్యములను సైన్యముల నుంచి విడిపించేవాడివి, అంటే ఆ శత్రు సైన్యం నుంచి విడిపించేవాడివని ఆయన ప్రార్థన చేసినట్టు. అలాగే ఆయన బయలుదేరుతున్నప్పుడు ఆ సైన్యాన్ని అడ్డుకోవడానికి ఆయన ప్రార్థించినట్టుగా మనం చూస్తున్నాం. మరి మన వరకు వస్తే మనం ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాం? విజ్ఞాపన చేయడానికి వచ్చిన మనము అటువంటి దృక్పథంతో ఉన్నామా? క్రైస్తవ లోకము సంఘం కొరకు, దైవజనులు విశ్వాసుల కొరకు, అనారోగ్యంగా ఉన్న బిడ్డల కొరకు మనం ప్రార్థన చేయడానికి వస్తున్నాం. అది చాలా మంచిదే. మరి అక్కడితో ఆగితే ఇంకా దానికి అర్థము ఉండదేమో. కానీ ఆ ప్రార్థన చేయడానికి మనకు ఉండవలసినవి యథార్థత కావాలి, కన్నీటి ప్రార్థన కావాలి. వ్యక్తిగతంగా స్పష్టమైన ప్రార్థన మనం చేసేవారుగా ఉన్నప్పుడు నమ్మకముతో దేవుని నామంలో అన్నీ సాధ్యమే అనే ఆలోచన ద్వారాతో మనం ప్రార్థన చేస్తే, ఆయన మీద ఆనుకుని ప్రార్థన చేస్తే ఆ రాజుకి ఇచ్చినటువంటి విజయం మనకు కూడా దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. మరి అటువంటి ప్రార్థన చేస్తున్నామా? అటువంటి ఆలోచన మనకుందా? ఆలోచన ఒక్కటే కాదు, క్రియలకు దానికి అవసరము అని లేఖన భాగాలు మనకు తెలియజేస్తున్నాయి. ఆయన ఆలోచన ద్వారా బాగుంది, శత్రువుల మీద జయం పొందాలని. వెరీ గుడ్. కానీ దానికి ఆయన ప్రిపరేషన్ ఉన్నాడు. యథార్థమైన కన్నీటమైన ప్రార్థన చేస్తూ ఆయన మీద ఆనుకుని చేసినట్టుగా మన లేఖన భాగాల్లో మనం చూస్తున్నాం. మనం కూడా మన సంఘం కొరకు, దేశం కొరకు, అలాగే మనకు మొన్నటిదాకా మనం చేసాం ఎలక్షన్స్ కొరకు, అధికారుల కొరకు, రాజుల కొరకు ప్రార్థన చేయడం మంచిదే. అయితే దానికంటే ముందు మన ప్రవర్తన, మన క్రియలు, మన ఆలోచన, మన ప్రిపరేషన్ ఏ విధంగా ఉంది దాన్ని గుర్తు చేసుకుంటూ విజ్ఞాపనలోకి వెళ్దాం. దేవుడి చిన్న మాటలు దీవించి ఆశీర్వదించును గాక.